మధ్య కాలంలో పిల్లల మీద అనేక రకాలైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని గురించి మనందరికీ ఐడియా ఉంది, కానీ పిల్లల్లో ఎలా అవగాహన కల్పించాలి అనేది మాత్రం చాలా మంది తల్లిదండ్రులకి, టీచర్స్ కి, సమాజానికే అర్థం కావట్లేదు. ఇలా ఆట బొమ్మలతోనే ఆత్మరక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సంస్కార్ డాల్ ని రూపొందించిన గణేష్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ రోజు ఈ డాల్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గణేష్. మీ డాల్ చాలా బాగుంది. ముందుగా కంగ్రాచులేషన్స్. ఇంత మంచి ఆలోచన సమాజం గురించి, పిల్లల గురించి ఇంత ఆలోచించారు మీరు. ఫస్ట్ నాకు ఈ బొమ్మ ఎలా పనిచేస్తుందో చూడాలని ఉంది. ఇప్పుడు బేసికల్ గా నార్మల్ ఇప్పుడు అన్సేఫ్లీ టచెస్ లో చేస్తున్నప్పుడే టాయ్ మాట్లాడుతుంది. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఈ డాల్ ఈ ప్లేసెస్ లో గానీ లేకపోతే అన్సేఫ్ ప్లేసెస్ లో బ్యాక్ సైడ్ ఇట్లా డాల్ మాట్లాడడం అనేది ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. చూసారు కదా, పిల్లల్లో అంటే మనం టచ్ చేయని ప్లేసెస్ లో కనుక టచ్ చేయడానికి ఎవరైనా చెయ్యి ఇక్కడ పెడితే సెన్సార్ అది గ్రహించి వెంటనే వాళ్ళని అలర్ట్ చేస్తుందన్నమాట. నేను పెట్టచ్చా? వద్దు, తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఇక్కడైతే మనం గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని ఉంటున్నామో తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. అంతేకాదు మ్యామ్, ఇది పోయం కూడా మాట్లాడుతుంది ఎలా మనల్ని మనం హలో పిల్లలు, నేను మీ ఆద్య. మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్ అండ్ సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నప్పుడు, లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది. ఒకవేళ మీ ఈ 4 భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు. భయంగా, చెడుగా, అసహ్యంగా అనిపిస్తుంది. ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా, మీ బట్టలు విప్పబోయినా, లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వారు అమ్మైనా సరే, నాన్నైనా సరే. అయితే పిల్లలు, మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక 1098 నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు, వెనుకడుగు అస్సలు వేయవద్దు. సో ఈ విధంగా పిల్లలకి మోటివేట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. చాలా మంది ఏమనుకుంటా అంటే వాళ్ళ తప్పే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో అది మీ తప్పు కాదు, మీతో ప్రవర్తించిన వాళ్ళ తప్పే అని. తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి మన టెక్స్ట్ బుక్లో బ్యాక్ పేజ్లో అంటే లాస్ట్ పేజ్లో చూస్తాం, కానీ ఫ్రంట్ పేజ్లో మనం చూడం. సో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి ఎంతగా ఉన్నా కానీ పిల్లలకి అవేర్నెస్ లేదు. సో ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏది అన్సేఫ్ టచ్, ఎవరు టచ్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలని డాల్ క్లియర్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంత క్యూట్ డాల్తో ఇంత మంచి మాటలు చెప్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది గణేష్?
సో నాకు ఎందుకు ఈ థాట్ వచ్చిందంటే నేను చిన్నప్పుడు అంటే లైక్ మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్లోంచి వెళ్ళి వేరే విలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ టైంలో అంగన్వాడీ పిల్లల్లో ఇటువంటి ఇన్సిడెంట్ చూసాం. పిల్లలతో నేను మాట్లాడాలి అని అనుకున్నా, బట్ నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాలేదు. అప్పుడు పిల్లలకి ఏది ఇష్టం అంటే డాల్స్ ఇష్టం అని నాకు అర్థమైంది. ఆ డాల్స్ పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు డాల్తోనే మేము ఈ సెన్సర్స్ ఇంటిగ్రేట్ చేసాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గణేష్ ఇప్పుడు బయట ఆల్టర్నేట్గా పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నారు, బట్ మీరు చేసిన వాటికి డిఫరెంట్ ఏంటిదని అంటే డిస్టెన్స్. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ని ఇన్వైట్ అంటే పిలిచి వాళ్ళ చెస్ట్ దగ్గర టచ్ చేసి ఇక్కడ తాకువద్దు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ పిల్లలకి చూసే వాళ్ళకి ఏంటంటే నెగిటివ్లో పోర్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే మేము డాల్ని మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్లోనే తాకడానికి వస్తున్నప్పుడే డాల్ మాట్లాడుతుంది. సో దట్ వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. మా మేడమే డిస్టెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేము కూడా అంటే టచ్ చేయొద్దు, రాంగ్ వే అని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో డాల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు సెటప్ చేసిన ప్లేసెస్ దగ్గరికి చెయ్యి వెళ్తేనే ఇది మాట్లాడుతుందా, లేదు అంటే మిగతా వేరే ప్లేసెస్లో ఎక్కడన్నా చెయ్యి వేస్తే ఇదేమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ట్రై చేస్తా. దీని ఉద్దేశం ఏంటి అంటే పిల్లల మీద ఆ 4 ప్లేసెస్లో తప్ప మిగతా ఏ ప్లేసెస్లో చెయ్యి వేసినా ఏమీ ఇబ్బంది కాదు అని చెప్పడమే కదా. అబ్జర్వ్ చేసుకోవచ్చు మ్యామ్. ఇప్పుడు హ్యాండ్స్ ఉంది, మీరు హ్యాండ్స్ని ఇక్కడ టచ్ చేశారు, సౌండ్ రాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేశాను, వద్దు తాకరాదు దూరం పాటించండి. నేను ఇక్కడ టచ్ చేశాను, వద్దు తాకరాదు దూరం పాటించండి. ఆ టచ్లో డిఫరెన్స్ కూడా. ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు షోల్డర్ పైన టచ్ చేయడం వేరు, షోల్డర్ ప్రెస్ చేయడం వేరు. నేను ఇప్పుడు ప్రెస్ చేశాను. వాళ్ళకి క్లియర్గా అర్థమవుతున్న సినారియోస్ ఏంటంటే మేము కొన్ని టచ్ సెన్సర్స్ యూజ్ చేస్తాం. వద్దు తాకరాదు దూరం పాటించండి. సో ఏదైతే గుడ్ టచ్ ఏరియాస్లో ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి గుడ్ టచ్ ఏరియాస్లో అంటే సేఫ్ టచ్ ఏరియాస్లో మేము ఎటువంటి వాయిస్ పెట్టలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము వాయిస్ కమాండ్స్ ఇచ్చాం, కానీ మేము ఎన్జిఓస్ని అప్రోచ్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మెయిన్గా అన్సేఫ్ ప్లేసెస్ గురించి క్లియర్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. గుడ్ టచ్ గురించి మనం జస్ట్ నార్మల్గా చెప్పొచ్చు, కానీ వీటిపైన ఎక్కువ క్లారిటీ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ థైస్ ఇక్కడ మనం ఇక్కడ టచ్ చేసినప్పుడు కూడా వాయిస్ వస్తుంది. తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. ఈ ఏరియాస్ వరకు కూడా మేము అటువంటి సెన్సర్స్ యూజ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ వరకు. అంటే మేము గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి ఈ డాల్ని క్రియేట్ చేసాం. ఒకవేళ మేము రాంగ్ వేలో మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా రాంగ్ వేలో తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే నేషనల్ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మేము ఏది అన్సేఫ్ ప్లేసెస్ ఇప్పుడు చెస్ట్ పోర్షన్లో డిస్టెన్స్లోనే వస్తుంది, తర్వాత బిట్వీన్ ద థైస్, తర్వాత బటక్స్ అంటే బ్యాక్ సైడ్ కూడా మేము కొన్ని సెన్సర్స్ అదే డిస్టెన్స్ టచ్ చేయడానికి వస్తున్నప్పుడే. సో దట్ మెంటల్గా వాళ్ళకి ప్రిపేర్ అవుతుంది ఏంటంటే వాళ్ళు చెప్పే వాళ్ళే అంతగా అంటే డిస్టెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది అన్సేఫ్ ప్లేసెస్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఉద్దేశం కోసమే పిల్లలు ఎక్కువ డాల్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఇదే డాల్ పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో డాల్ని చూస్ చేసుకోవడం జరిగింది. దీనికి సెన్సార్ అవి ఎక్కడున్నాయి చూడొచ్చా? లేదు, అంటే మేము అన్ని డ్రెస్సింగ్ ఇన్సైడ్ ఈ డాల్ లోనే ఇన్సైడ్ చేసాం. ఒక్కసారి తిప్పి చూపించండి. ఇందులో ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంది. మేము ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, సో ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇదేమో పోయం బటన్. ఇది లాంగ్వేజ్ చేంజింగ్. ఇప్పుడు ఒకవేళ నేను వేరే లాంగ్వేజ్ చెప్పాలనుకుంటే వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. नहीं 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 छू सकते. हिंदीలో హిందీ. कोई भी आपको या छूने की कोशिश करे तो नहीं कहकर दूर जाइएगा. ये बैड टच है. नहीं 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 छू सकते. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది ఉన్న డాల్ లో 3 లాంగ్వేజ్, తెలుగు, హిందీ, या ఇంగ్లీష్. छूने की कोशिश करे तो नहीं कहकर दूर जाइएगा. ये बैड टच है. 3 లాంగ్వేజెస్ లో దీన్ని డిజైన్ చేశారు. डिस्टेंस. ఓకే. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో
హిందీలో, అలా కాకుండా ఇంకెవరికైనా వాళ్ళ మాతృభాషలో కానీ వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండే లాంగ్వేజ్ లో కావాలన్నా కానీ అలా డిజైన్ చేసి ఇస్తారు. మరి బాయ్స్ మీద కూడా జరుగుతూ ఉంటాయి చాలా. మరి వాళ్ళకి సంబంధించి ఏమైనా తయారు చేశారా? అలాగే బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళైతే అసలు ఎవరికి చెప్పుకోలేరు, ఐడెంటిఫై కూడా చేయలేరు తమ మీద వైలెన్స్ కి పాల్పడింది ఎవరు అని కానీ హెరాస్మెంట్ చేసింది ఎవరు అనేది. మరి వాళ్ళ కోసం ఇంకేమైనా తయారు చేశారా? మేము ప్రజెంట్ ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్లో డెవలప్ చేసాము, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కొంకణి మల్టీ లాంగ్వేజ్లో మేము పాన్ ఇండియా లాంగ్వేజ్లోకి మేము కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత మేము రీసెంట్గా ఒక బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే, ఇది బ్లైండ్ పైన కూడా జరుగుతున్నాయి గణేష్, డిసబిలిటీస్ వాళ్ళ పైన కూడా జరుగుతున్నాయి, మీరు ఏమైనా చేయొచ్చు అని అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే ఇదే డాల్స్ని సేమ్ వర్షన్లో మేము డిఫరెంట్ సెన్సర్స్ వాడి వాళ్ళ కోసం కూడా డాల్ క్రియేట్ చేసాం. అది ఎలా వర్క్ అవుతుంది గణేష్ అని అంటే, ఇప్పుడు అన్సేఫ్ ప్లేసెస్లో టచ్ చేయడానికి వస్తున్నప్పుడు ఇది డిస్టెన్స్లో వస్తుంది, కానీ వాళ్ళ కోసం మేము చిన్న డాల్ క్రియేట్ చేసాము. అది ఈ చెస్ట్ పోర్షన్ ఇలా టచ్ చేస్తే ఆ ఏరియా వరకు వైబ్రేట్ అవుతుంది. సో బ్లైండ్ వాళ్ళకి టచ్ చేయగానే వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇది వైబ్రేట్ అయ్యే ఏరియాస్ అన్సేఫ్ ప్లేసెస్ అని మనం చెప్తాం. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర టచ్ చేసినప్పుడు 1 time వైబ్రేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది కూడా అంటే గుడ్ టచ్ ఏరియాస్లో 1 time వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ ఏరియాస్లోకి 2 times వచ్చినట్టుగా అక్కడ ఏరియాస్లో వైబ్రేట్ అయ్యేటట్టుగా మేము బిల్డ్ చేసాం. సో దట్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ డెఫ్ వాళ్ళకి మేము ఏం చేస్తాం అంటే లైట్ ఇండికేషన్స్, అన్సేఫ్ ప్లేసెస్లో రెడ్ కలర్ లైట్స్ యూజ్ చేస్తాం, నార్మల్ ప్లేసెస్లో ఏమో గ్రీన్ కలర్ లైట్స్ యూజ్ చేస్తాం, అన్సేఫ్ ప్లేసెస్ ఏం అంటే మెనాట్ లైక్ అనే ప్లేసెస్లో ఎల్లో కలర్ లైట్స్ యూజ్ చేస్తాం. సో దట్ లైట్ ఇండికేషన్ ద్వారా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అది డెఫ్ వాళ్ళకి. సో ఇట్లా డిఫరెంట్ బాయ్స్ కోసం ఎలాంటి టాయ్ తయారు చేశారు? బాయ్స్ కోసం కూడా ఇప్పుడు మేము చేసింది ఆద్య, మేము బాయ్ టాయ్ అయింది ఆదిత్య అంటే బాయ్ డ్రెస్ తో ఉంటుందా? కంప్లీట్ గా హెయిర్ కట్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక డ్రెస్ మ్యామ్, మేము ఇది స్కూల్ కి తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ డ్రెస్ వేస్తాం. ఓహో, యూనిఫామ్ చేంజ్ చేస్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ పిల్లల్లా ఉండాలి కదా. మరి ఎగ్జాక్ట్లీ మేము ఎందుకు ఈ సైజ్ లో తీసుకున్నామంటే పిల్లలకి నేనే అనే ఫీలింగ్ రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనికి మేము స్కూల్ డ్రెస్ వేస్తాము. తర్వాత కల్చర్, ఇప్పుడు నార్మల్గా బయట ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి అనుకో, ట్రెడిషనల్ కల్చర్ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాం వీటికి. అయితే స్కూల్ పిల్లల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి ఈ డాల్స్ తో మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మంచి చెప్పడానికి చాలా మంది రెడీగా ఉంటారు కానీ వినే వాళ్ళు ఉండరు. సో పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఏది చెప్పినా కూడా, కానీ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కోసం మేము డాల్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మేము డాల్ని అక్కడికి పెట్టేసిన తర్వాత మేము డాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయం, జస్ట్ మేము స్టోరీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి ఎప్పుడైతే బోర్ కొడుతుందనే సిచ్యువేషన్ ఈ డాల్ మాట్లాడుతుంది మీకు తెలుసా అని క్వశ్చనింగ్ స్ట్రైక్ చేసి ఆ క్వశ్చన్ ద్వారా మేము ఏదైతే చెప్పాలని అనుకుంటున్నామో అది కంప్లీట్గా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత డాల్ ఎలా వర్క్ అయితే చెప్తాం. తర్వాత వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళే రియల్ టైమ్ సినారియోస్ మాతో మాట్లాడడం అనేది మేము చాలా చూస్తాం.